వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్. విప్పల సింగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ సూర్య గుంపు ముందులో ఉన్నాము. ఈ ఇంట్లో బ్యానర్లు కప్పుకొని ఇల్లు పలుగుడొచ్చి బ్లాస్టింగ్కి ఇల్లు పలుగుడొచ్చి కురుస్తున్న ఖాళీ స్థలం ముందుండి బ్యానర్లతో ఉన్న ఇంటికి ఇందిరమ్మ ఇల్లు రాకపోగా ఇందిరమ్మ ఇల్లుని సర్వే చేసిన సెక్రటరీ మరి ప్యాకేజీ వచ్చిన వారికి ఇల్లున్న వారికి ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి. మరి వీళ్ళు పేదవాళ్ళు గారా ఈ బ్యానర్లు కప్పుకొని ఇంట్లో ఉండి ఇల్లులు కురుస్తున్న వారికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇస్తానని పేదల ప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేనా ఈ సర్వే చేసుడు? అధికారులు కూడా మొద్దు నిద్రపోతూ వాళ్ళ పార్టీ వాళ్ళకి చెందిన వారికి వాళ్ళకి జెండాలు మోసే వాళ్ళకు జై ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు. ఇటువంటి బ్యానర్లు చూస్తానికి ఇల్లు లేకపోయినా రేకులు ఇల్లుండి ముందు ఖాళీ స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పారు. ఇప్పుడు అడగా ఎల్తిలో ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఈ ఇల్లు పరిస్థితి చూడండి, తగిన న్యాయం జిల్లా కలెక్టర్ గారు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు ముందు ఖాళీ స్థలం 3 గుంటల స్థలం ఉంది. అక్కడ రేకులతోని ఇల్లు ఇంటి నిండా బ్యానర్లు కప్పుకొని ఇల్లు పలుగుడొచ్చిన ఇల్లు కురుస్తున్న దాంట్లోనే ఉంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం రేకులింటికి ముందు ఖాళీ స్థలం ఉన్నాలో ఫస్ట్ విడతలో ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పటం, అందులో వాళ్ళకు అనుకూలం ఉన్న మనుషులకే సెక్రటరీ వాళ్ళకు ఇల్లులు కేటాయించటం, ముగ్గులు వేయటం, వారికే ఇవ్వటం, ఇదేమిటి? ఇది ప్రజాప్రభుత్వమా లేకుంటే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం? చూడండి, ఈ ఇంటికి ఇందిరమ్మ ఇల్లు ఇంకా శాంక్షన్ కాలేదు. మిగతా వారికి ఇల్లులు ఉన్న వారికి రైల్వే ప్యాకేజీలో వచ్చిన వారికి ఇల్లులు ఇచ్చారు, ఇందిరమ్మ ఇల్లులు. ఇదెక్కడి న్యాయం? ఇంటి నిండా బ్యానర్లు కప్పుకొని ఇల్లు కురుస్తున్నా ఖాళీ ముందు స్థలం ఉన్నా వాళ్ళు అర్హులు కారా? ఇది జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ గారు తగిన న్యాయం చేయాలని బాధ్యతలు కోరుకుంటారు. ఓ స్టూడియో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ కౌంటర్ రిపోర్టర్ ముదరకొల్ల కిషోర్.